తిరిగి తిరిగి కాళ్ళను బట్టి పువ్వులు వేసిన పని కత్తలేకపోయి ఏమైనా ఏం చెప్తున్నావే సుమి పని తీరిందా లేదా మాదిరింది పని వచ్చినవా ఏమాయ ఎవరన్నా పొలంగలం వస్తారన్నారా లేదా పువ్వులు వస్తారే అందరు బదలు పోతుర్రట నీకు మన పనే శాతకపో ఇంకా నువ్వు మంది పోతావా పో ఒక్కదాని పోయి కలుసుకపో అగో కైకిల్ వాళ్ళు రాకుండా కూడా నాకే బాధనా మంచిగా ఉన్నది నీ కథ ఇక్కడ ఉన్న దాపురం చేసినేమే మీ వాళ్ళు నాకు ఇగో మంచిగా మాట్లాడు ఉత్తుగా మాట్లాడకు నన్ను మరి అనకుంటే ముద్దు పెట్టుకుంటారా నేను ఈ కైకిలో విలుసు కూడా సాత కాకపోయా మగబాయిగా నేను పోయి విలుసుకురా వాడికి నువ్వు ఇంట్లోనే ఉండవాడివి వాళ్ళే మాట్లాడతావు పో నువ్వు మాసాలు గంతి ఈ లోకం మీద ఎవ్వరు చేస్తలేరా నువ్వే ఎత్తాను పని ఏనడా నీళ్ళే అగో మా బావ పొద్దుగాల మాక అక్షింతలు ఎత్తానుగా అగో బావా తిన్నావా తిన్నా మీ అక్క మబ్బులు అంటి పెడితే తిన్నా తిన్నావా అంటుంది వాళ్ళేం మాట్లాడతావు అయ్యో బావా నేనేమన్నప్పుడు అక్క పందిరిందానే ఏంది దాంతోనేమో అంటాను నేను అండి పెట్టకుంటే ఎవరు అండి పెడతారు నీకు ఏ బావా జోగ్గా నడితీయలేవే అక్క నీకు గట్లనే అనిపిస్తుంది ఎత్తు మనలోడు ఎత్తుకునేది తెలియదు ఎత్తేసేది తెలియదు ఎత్తమన్నాడు నన్ను ఈ షాప్ అయితే బొమ్మ ఇంకా ఎత్త మరి కొట్టడానికి కూడా తయారైతానవా మరి ఏం మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊకో బావా ఏం లొల్లి అక్క మంది దొరికిరానే లేక మనమే ముగ్గురమా నిన్నడుస్తుంది పిలిచి పిలిచి మీ ఇద్దరు నెరవాడుతుంది తింటారు పళ్ళానికి ఇంత పెట్టుకొని ఆయన ఎప్పుడు గట్లనే మనల్ని కంట్లో పెట్టుకుంటాడు ముగ్గురు ఎవరే ముగ్గురు మన ఇద్దరమేనాయే అగో చిన్నదాన్ని విలువలేదానే దాన్ని రమ్మనలేదా మీ ఇద్దరే పోర్రే మీ అక్క పొలం కూడా వారేద్దు తెల్లార వరకు పళ్ళు ఇగులుతుంది ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ ఏ ఊకోయే నువ్వు భలే ఉన్నావు గదొత్తదా అనే పొలం గలవా దాని మొగడు పంపిస్తాడా అది దాని సోకులు అయినా అది అదృష్టవంతురాలే రాత కొద్ది దొరికే రోత కూడా అన్నట్టు మన రాత గిట్లా పాడైంది ఏం పాపం ఓ నువ్వు ఎత్తే 6 ఇండ్లకు 3 ఇండ్లు ఇంకా ఎటకారంగా మాట్లాడుతున్నాను అవునక్క మన మరిది మంచోడు దాన్ని ఒక్క మాట కూడా అన్నాడు కాదా మరి అవునే చిన్నదారంత చిరున్నా మీ ముఖాలకు అదన్ని పనులు చేస్తుంది ఏ ఊకో బావా ఇక నువ్వు మాట్లాడితే రోజు నేను కూర్చొని తిన్నట్టు మాట్లాడతావు గంతేనే ధనాలు దంగకున్నా కూడా దాని కూరే కమ్మగా ఉన్నది అంటాడు మీ బావ మరి దాని పనితనం ఎప్పుడు చూసిండో ఏ ఈడేం చేస్తానవే పొద్దుగాల ముచ్చట మూతలు చాపడానికి వచ్చా నాడు ఇంటికి వచ్చినావా ఏం లేదు అక్కది పని తీరిందా లేదా అని అడగడానికి వచ్చిన అత్తన పోలేవు అయ్యో పిల్లగా అది ఇప్పుడే వచ్చింది నువ్వు కూడా మీ అన్న లెక్క రికా ముంచేటట్లేవు కదా దాన్ని అరే మందుగరడు అయిపోయినా ఇవి కొద్దిగా చల్లే కానీ కొద్దిగా అంత ఉన్నది తినిపోదా మరి అత్తవా పోదాం కానీ తిండి ఎక్కడదిరా ఇంకా మీ వదిన వంటనే వేయలేదు అరే దాని ఉంటుందిరా ఏమైనా అయిందా వంటకి కూరంట అయిపోయా ఇంకా కనుకుంటూనే ఉండి పొద్దుకేదాకా కూర్చోవే ఎల్లిపల్లి ఎత్తా రేపు వెళ్తా ఇది ఏం కూర అంటే పప్పు చేయరా ఎప్పుడు పప్పు 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 నువ్వేం కూర అన్నా పిల్ల మిల్ మేకర్ బావా ఏందిరా అందరు కుడుకుడు కట్టుకొని కూకోరు ఏం లేదా ఇక్కడ పోయినా ఇవ్వరు దాకా ఏడు పోయినావు తీరింది పడేలా ఊరు దాటి ఇవ్వని నేను ఊరు తిరిగిపోయినా మీ పిల్లలు అని పెడితే తింటున్నా అయ్యో మరి లేకపోతే ఏంది లింగి నిత్య కొంగడి ఇంత దీని కూడా పండురి ఆడ పొలం గడ్డబోద్ది మరి ఏం చేయమంటే బాబా నువ్వు గింత మంచిగా నలగబెట్టి మీరు దగ్గర పిల్లలు చేసిన తోలరకుండా నేనేమన్నా పండి తిని వచ్చేసిందా అవ్వా ఇదాన్ని ఏమన్నా అంటే ఇక గిచ్చుతాంది నాను ఎందుకు గిచ్చుతానవే నా కొడుకు ఏం తప్పు చేసినా గిస్తానవే నీకు గిచ్చుడు అలవాటు అయిందా అయ్యో అత్తమ్మ నేనేదో గిట్ల అన్నా గంతే దానికనే వచ్చిందా నీ కొడుకు అదే నీ పానం కానీ నా కొడుకు పానం కాదా గట్టెందుకంటావు ఒక్కసారేనా నిన్న పొద్దుగాల పొలం కాడికి పొమ్మంటే తొడడానికి ఇచ్చి అవునే
అదేనా మీ పని తర్వాయి పని చేసుకున్న ఆడుతూ తప్పేనా? ఏయ్ బా నడు, ఆకలి అవుతుంది, తిన్నప్ప. మా అత్తనా బా నడు. అక్క పొంగ పిలివే పోతన్నా. అవ్వా నేను మరదల దగ్గరికి పోయేస్తా, అది 10 నిమిషాలలో 10 మందిని తీసుకొస్తుంది. పో 10 నిమిషాలలో 10 మంది నాకు తీసుకురాకపోవాలి. తల్లి కొడుకులు ఇద్దరిని పొలంలో బొర్రిత్తా. అది ఆకునానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు పోతున్నట్టున్నావురా. అవ్వ నేను పోయేస్తనే. నువ్వు పోయాక రాపో. ఏం మరదల పిల్ల ఏం చెప్తున్నావు? ఆగో బావ గిటొచ్చినా ఏడా తమ్ముడు ఉన్నాడు లోపట. మా తమ్మునికి ఎన్నో మచ్చున్నది, అందుకని ఇంత అందం పెళ్ళం దొరికింది. ఇక నా పెళ్ళే ఉన్నది దయ్యపుది, తెటికలీరు పోసుకొని. ఏ ఇట్రా. ఏం తమ్ముడు దా, ఏం చెప్తున్నారా? ఏం లేదురా, మన అక్కడ పొలం కలపచ్చింది కదా, పొలం కలవాలి మంది నిలువ అని చెప్తే ఉవ్వలం పిలవలే. నేనే తిరిగి వచ్చిన ఉవ్వలు అందరు బదలకు ఒప్పుకున్నారు రా. ఇక మీ అదే పని చేస్తాదిరా. ఇక మరి చేయకుంటే ఎట్లనే? అందుకనే ఇంకా మరదలు మీ అమ్మ నా అబ్బా ఈ ముగ్గురు కలిసి అయిపోతుంది రా. తీసుకోపో అసలు ఇంటికాడ పట్టిన ఉంటుంది. అయ్యో బావ ఇప్పుడు చెప్తావా? నిన్న పొద్దుగా చెప్తే నేను మందిని విలువకపోదునా? మీ అక్కకు చెప్పిందే, మీ అక్కకు చెప్పి తినలే. నేను తిరిగి వచ్చిన పొద్దుగాల పోయి రాలేదు. అయ్యో ఆకునాన్ని పెట్టుకున్నా కదా నేను. ఆకు పొద్దు కడిగేసుకోరాదా? నేను వేరే వాళ్ళకి పోతున్నావా? మనోళ్ళకేనా అన్నా అత్త తీసుకోపోయే. అయ్యో తమ్ముడు ఎందుకురా అంత గట్టిగా మాట్లాడుతున్నావు మరదలతోటి? ఏ గట్టి కాదే, ఇంకోళ్ళ అత్త తీసుకోపో పోయేటప్పుడు. అగో గా పని చేయి మరదల పిల్ల. ఏ సరే బావ వాళ్ళని అత్తే తీసుకొస్తా నేను. అబ్బా మా మరదలు వచ్చింది అలా ఎంజాయ్ పో తమ్ముడు. అన్నా అప్పటికి రారా తాటికాలు చెప్తా. సరేనే అత్తపో. జల్దిరా మరదల్. సరే బావ అత్త. ఏయ్ లోపలికి రా. ఎందుకు? సర్పరాజు కాట్రే. ఓ భూదేవా ఇట్రా కూసో. ఏందో పిల్ల ఎటు పోతున్నావు? పొద్దుగాలనే తిన్నావా? తిన్నా బుక్కెడంతా. నాకు తిండి మనసున పడుతుందా? అట్లా తిన్నా బుక్కెడు. అయ్యో ఏమైందమ్మా? ఏం చేయాలి పిల్ల, మీ తాతయ్య బట్టి ఏం మనసున పడతలేదు. అయ్యో ఏమైందట మా తాతకు? ఇంకా ఐసత్తుందట్నా ఏంది? ఏం చెప్పాలి పిల్ల, అన్నది కావాలి. కోపం ఎక్కువ పాడాయి. లోపలికి రావట్లేదా? అగో పిల్లగాడు ఇంట్లోనే ఉన్నాడా? ఏంటి పిల్లగా, పిల్లను బాగానే ఆట ఆడిచి తట్టున్నావు. మీ తాత తిరిగా? అవమ్మా గోస ఉచ్చుకుంటాడు. ఇది అది ఎప్పుడు అదే పని. మీకేందో పిల్ల, మీరు ఐసోళ్ళు అవుతుంది, మీకు మానాడుతుంది. మరి దాన్ని ఎందుకో విల్తివి? ఏం లేదమ్మా, గా మా పెద్ద బావ పొలం కలుతుండట, కైకిలోళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోరా ఆ పిల్ల అని అన్నాడు నాతోని. ఇంకా పెద్దోళ్ళు ఆడకట్టుకోతే మా పెద్ద తత్వమే చెప్పు, సర్దు పెట్టుకుని వాళ్ళ ఇంటికి రమ్మను. సరే చెప్తా. మర్చిపోయావు మరి? మా చెప్తా పిల్ల, ఏం మర్చిపోను. ఏంది ఎందుకు పిలుస్తున్నావు? నీకు తెల్లందాక అదే పని, పొద్దుందాక అదే పని. మనసున పట్టనియో మనిషిని గింతనన్నా. అత్తనన్నదారా కొడుక కలవా? అత్తనన్నది తమ్ముడు కూడా బొమ్మని చెప్పిండు. అదే ఇంకా వేరేటోళ్ళ కూడా తీసుకొస్తానన్నది. ఈ పాత్రల మోకాలు ఇంత తెలియలేదు, అంత తెలియలేదు వీళ్ళకు. అదేనే ఉంటది ఇంటది సత్యం ఉండవద్దు, ఇంకేం చెప్తుంది? ఏంది అప్పుడు తెలియదా? అప్పుడు కనవలేదా నా ముఖం? 4 సార్లు మరొకటిన మళ్ళొచ్చిగా మా ఇంటికి. నువ్వు అందాల బొమ్మ నేను చూస్తానికి వచ్చిన తీగ, నేను చెప్తేనే ఉన్నా దీనికి అప్పడుతుంది. ఛీ నీతోటి ఒర్రుడు నాతో గానే కాదు. చీ ఇది ఇంకా అత్తలేదు. ఉన్నవాయే హరికా? ఓ హరికా. అయ్యో అత్త నాగలేవే అక్క, మీ మరదెల్లని తన్నాడే. మరదలు మా తమ్ముడు నువ్వు ఇలియాన లెక్కుంటివి. చూడే అక్క బావ ఎట్లా అంటాడో, ఎప్పుడు కారెడ్డాలాడే. నువ్వైతే ఎవ్వరిని పోనీయకు. ఇంకా ఫోన్ పెట్టుకొని ఏం మాట్లాడతాను? నేనేం మాట్లాడి? అయ్యో మరదలేపటికే అన్నాడు, అరిగిపోయింది ఏందే? అయ్యో చిన్న కోడలు ఎదురు కొడుక రాకపాయ్. అత్తురు తీయలేవి ఆగలేవి, పోదాం అందరం కలిసి. తిన్నవా అత్తమ్మ? తిన్నరా అక్క?
తిన్నమే గింతసేపు అనే రానికి నీకోసమే చూస్తాను నడువులిపా చెప్పిన పోదాం రాండి పొద్దు పోతాంది పారి మరి పనడు అవునే ఆ బావ సైకిల్ ఎక్కించుకోపోతాను. ఏ ఒక్క బావ నేను నడితే నా కాళ్ళు నొత్తాయి నన్ను ఎక్కించుకోపో సైకిల్ మీద ఏ ఊరికేనే అన్ననే కరెక్ట్ అన్న అయినా నిన్ను ఎక్కించకపోతే సైకిల్ ఉల్లిగడ్డలు కేసులు అవుతుంది. రారి మరి అత్తమ్మ దా నడు పాలు లేకున్నా పల్లె పాయక్క రాయేతోందరా వస్తానప్పా తువ్వాల తెచ్చుకో వస్తానే రాకపోతా. వసేంద్రవ్వ ఇంటికాడ ఉన్నప్పుడే కాలు చేతులు బాగా గుంజుతానే అంటాను మరి ఇప్పుడు పనికైతే గుంజుతలేవా ఇవో మందిలో పడస్తే మొత్తం మంచిగా ఉంటుందని వస్తానను మా అత్తనది మమ్మల్ని బదనాం చేయడానికి అనే అక్క ఇంకా చూసినావా అని ఎట్లా తయారైందో ఆ పెళ్లికి వస్తాందా పొలంగాలు వస్తాందా తిమ్ముకుంటూ పోతా ఆగరా అదే మాదు బాగానే సోకుల వాడు ఉరుకుతాను చెప్పే కాదు ఇంత సోకుల వాడు వస్తాను ఇంట్లో బీడీలు వేసుకోక గీ సోకుల వాడు వస్తే ఏం పొలం పని చేస్తావే నేనేం చేయను అక్క బావ పొద్దుగాల వచ్చి చెప్పిండు ఇక మీ కర్ని కూడా పొద్దు పోతుంది అన్న వాళ్ళు ఇట్లనే వచ్చిన అవునా ఉమ్. బాగానే ఉంది మా మరిదికి సోకు ఇక మావాడు ఉన్నాడు మన్నుకున్న ఉలుకడు పలకడు తిన్నవా బస్వన్న అంటే తిన్నా పన్నవా బస్వన్న అంటే పన్నా అంటాడు ఓ సరిపోయింది మీ బావకు కూడా మస్తు సోకులు ఉన్నాయి ఇంట్లో నేను నచ్చగాని బయట ఉన్నాయితే అన్ని నచ్చుతాయి అవి వస్తాను చూడు వెనక ఎటు చూసేది తెలియదు ఎవరు చూసేది తెలియదు ఏమి వెనకెందుకు బాగా చూస్తున్నావే అత్తానవే నన్ను తప్పిస్తానవా అని చూస్తాను ఓ చిన్న మరదలు ఆ బావ గారప్పలు తెత్తేమో ఇంత టైం పాస్ కు ఏ లేవు బావ అయిపోయినాయి నాకు చెప్తేమో బావా నేను లేకపోతున్నా రాంగా అబ్బో మరదలు నీ అప్పాలు బండ పెట్టుకుంటున్నాయని వాళ్ళకి అది తిని అప్పాలు చూడే అక్క బావ ఎట్లా అంటుండో అంటాడే ఎందుకన్నాడు బాగా గారకాయలకి తినుకుంటా అవుతాయని కోడలు ఇంక అత్తలేరు కదా ఏమే అత్తలేరేమే అటే కట్టే దొరుకుతారే మా అత్తున్నాం బా మీరు నడితే సీమే దత్తలేదు ఎప్పుడు కలుతారే పొలం నువ్వైతే నడవలేవు అబ్బో ఓ అవ్వా ఈ పెద్ద మళ్ళీ పట్టరు అటు పోతారే నిన్నే పడతాను ఖర్చు అయితా ఏ పిల్ల అంగిలా తెచ్చుకున్నావా ఇది ఇడిచి రాదు ఏమిటండి మీరు మాట్లాడేది? అదే అక్కో ఇడిచిచ్చినా ఇడిచిస్తాడు ఈ మందిలా నేను చూడలేను ఈ పాపనే చూడలేదు. ఒక్కొక్క కాలు దిగబట్టదే అగు గన్లేది కడిగేసినవే ఏమైందే దిగబడ్డది బావా నీ అక్క ఫోన్ అన్నీ వస్తురు ఎవరు మళ్ళీ రేయ్ ఏమైంది బాగొస్తారు నీ పిల్లల వాళ్ళ దిగబడ్డది బురదలట ఈ అక్క దాన్ని అల్లనేది ఒక్కరి పొలంలో వేసి ఏంది పోనీ గట్ల మాట్లాడతా వాళ్ళు అందరూ మరి ఆ పొలంలో మంచిగా దిగుడు తెలియదు దానికి మంజాల సరే మందు బత్తలు ఆడ పెట్టినవారా అదే ఉన్నాయి అప్పుడు. ప్రకారాలు తెచ్చినావా తెచ్చినాం బావా ఆడున్నాయి కావచ్చు పో సెట్ కింద ఆ మెంటల్ సపరేట్ లేదు అది సప్పుడు ఏది దాన్ని చెవులు చెప్తలేదు ఆనే మధు అక్క పెళ్లిలో మీ వాళ్ళు బంగారం ఎంత పెట్టిల్లే 10 తులాలు పెట్టిల్లా ఏ గంతగానం పెట్టలే అక్క నాకైతే 3 తులాలు పెట్టిరే మా వాళ్ళు అబ్బా గంతగానం బంగారం ఏం చేయించుకున్నావే నువ్వు హారం ఆనే పెద్దక్క ఆ, మరి నీకేం పెట్టిర్రే ఆ, మీ బావకు నన్ను ఇచ్చుడే ఎక్కువ ఇంకా బంగారం కూడా ఓ బర్రెనిచ్చి పంపించింది అయ్యో నిజమేనే నిన్నిచ్చుడే ఎక్కువ అవునే గంతగానం బంగారం అని కారేటం పడుతుంది మా వాళ్ళకు ఉన్నంత పెట్టిరు నీకేమవుతుంది నొత్తుంది బిత్తుందని మాట్లాడుతున్నావో నల్లమ్మ కప్పుదానా నేను ఏమన్నా అప్పటి నుంచి చూస్తున్నా సోకులా పడ్డవు అది పడ్డవు అని అంటారు గింతరాన్ని ఓర్తలేరేమే మీరిద్దరు నువ్వు పడితే మేము అంటాను సోకులా ఏ దాంతో ఎందుకు కొరుతున్నవే అప్పటి నుంచి చూస్తున్నా ఎటు పడితే అట అంటున్నావే మీ మొగళ్ళకి చెప్పుకోరు మీ మొగళ్ళు మంచిగా చూసుకోమని నన్ను అంటున్నావే నువ్వు నేనేమన్నానే కదంటే నా మీద కొరుతున్నావు ఆ ఏమన్నా బురదలేసి తొక్కుతావు ఒక్కొక్కదాన్ని ఏమనుకుంటున్నారు దొక్కుతామే ఏ తొక్కే ఒకసారి తొక్కు నీ అక్క బురదలేసి దొక్కుతా ఏమనుకుంటాను ఏ తొక్కే నాకు చేతులు ఇవ్వాయి నీ అబ్బా ఏ ఆగే ఏం కొట్టుకుంటాను ఎట్లా కారెట్టాలి ఏ దాంతో ఏం లోలి పెట్టుకుంటాను అది ఎట్లుందో చూసినవా గొడ్డు లెక్క దాని మొగుడు గొడ్డు బిడ్డ నాకు బిడ్డ నీ బూరుకు సారి కాత నేను ఏమనుకుంటున్నావు తుక్కు తుక్కు దాంతో నీ మొక్కలు పాడుగాను కలవరి సపడేగా ఏ వర్రకే దాంతో ఏ వర్రుతాను కొంగు కట్టుకోని నింపులు ఆడతా అంది నీ కోడలు కొట్లాడతా
చూడే ఒళ్ళు పెట్టుకొని వచ్చిరికి పని చేసేత కాదు ఒళ్ళు పెట్టుకుంటారు మరి ఇంటికి చీకటి అవుతుంది కలిసిన కాడి మాసాలు కానీ మీ మొక్కలకు పోదా కానీ చీకటి అవుతుంది ఆడాళ్ళు నీకు జోహార్లు